వెల్కమ్ టు స్నేహ టీవీ. తాజాగా ఒక వార్త సంచలనం అవుతా ఉంది. ఏమిటంటే ఒక మహిళని, అది కూడా ఎన్ఆర్ఐ మహిళ, అంటే అమెరికన్ మహిళని గోవాకి దగ్గరలో, గోవా బాంబే మధ్యలో ఉన్నటువంటి ఒక అటవీ ప్రాంతంలో చెట్టుకు కట్టివేశారు. కొన్ని రోజుల పాటు ఆమె అక్కడే ఉంది అనేది మనకి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న న్యూస్. అసలు ఆ మహిళ ఎవరు, ఆ కట్టేసింది వ్యక్తి ఎవరు అనేది మనం ఈరోజు మన స్టూడియోకి వచ్చినటువంటి దాసరి విజయ్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, ఏంటండి ఇప్పుడు ఈ మహిళ, కొంతమంది ఎన్ఆర్ఐ అంటున్నారు, లేదు అమెరికన్ అంటున్నారు, ఏంటి అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు కట్టేశారు, ఆ డీటెయిల్స్ ఏంటో కొద్దిగా చెప్పండి. కోనూర్లి గ్రామంలో, అంటే మన దండేలి ఫారెస్ట్ దగ్గర. దండేలి ఫారెస్ట్ అనేది ఏ స్టేట్లో ఉంది? ఇటు మన గోవా నుంచి మహారాష్ట్ర బార్డర్, కొంకణి మహారాష్ట్ర బార్డర్. ఓకే ఓకే. సో అక్కడ ఎక్కువ షూటింగ్స్ అవి జరుగుతూ ఉంటాయి దండేలి ఫారెస్ట్లో. అవి కొన్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉంటాయి, రిసార్ట్స్ అవి కూడా ఉంటాయి. అక్కడ నుంచి కొంచెం అదంతా అడవి ప్రాంతమే మొత్తం. అండ్ పులులు ఉంటాయి జాగ్రత్త అని బోర్డులు ఉంటాయి, అలాంటి అడవి. ఎలుగుబండ్లు ఉంటాయి జాగ్రత్త, అడవి ఏనుగులు ఉంటాయి జాగ్రత్త అని అడుగడుగున బోర్డులు పెడతారు రోడ్డు అంతా. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి గోవా వెళ్తుంటే ఒక ఘాట్ రోడ్ దాటుతాం కదా, ఆ ఘాట్ రోడ్ లోపల ఉండే దట్టమైన అడవి ఇది. ఓకే. అక్కడ ఒక మహిళ మామూలుగా డైలీ వెళ్ళే ఒక గొర్రెల కాపరి అలా 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 వెళ్తుంటే చిన్న అరుపు వినిపించింది. ఏంటో ఏదన్నా ఉందేమో, జంతువు ఏమో, నా మేకల్ని ఏమన్నా చేస్తుందేమో అని అటువైపు కొంచెం దృష్టి పెడతారు. ఏమో నా మేకల్ని ఏమన్నా ఏదన్నా అంటదేమో, ఏదైనా జంతువు వచ్చిందేమో అని అటువైపు దృష్టి పెడతారు వీళ్ళు. ఎందుకంటే దట్టమైన అడవిలో, పుల్లులు తిరిగే అడవిలో ఇప్పుడు కొండ పొలం చేయాలి అనుకుంటే, మేకల్ని కాపర్లు చేయాలి అనుకుంటే కొంచెం జాగ్రత్త వహించుకుంటూనే వెళ్తారు. ఈ చిన్న చడి చప్పుడైనా సరే వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్గా ఉంటాడు. సో ఆమెని చెట్టుకు కట్టేసి దీన స్థితిలో ఉండగా చూసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఇక పోలీసులు రావడం, ఆమెని ఫస్ట్ అక్కడే సావంత్వాడి అని కొంకన్ ఏరియాలో ఒక చిన్న హాస్పిటల్ ఉంటాయి, చాలా అసలు షాప్స్ కూడా ఉండవండి ఆ ఏరియాలో, చిన్న హాస్పిటల్ ఉంటే అక్కడ తీసుకెళ్లారు. ఈమె స్థితి ఇట్లా క్లినిక్లో చూపించే స్టేజ్లో ఆమె లేదు, ఆమెను ఎక్కడికన్నా పట్టుకెళ్ళండి అంటే ప్రజెంట్ ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఏవో చేసి కొంచెం ఓఆర్ఎల్ గీరాలు లాంటివి తాగిపించి ఆమె లైట్గా కొంచెం, అంటే కనీసం ఒక గంట జర్నీ అయినా తట్టుకునేలాగా ఆమెకు చిన్నగా లిక్విడ్ ఫుడ్ ఇచ్చేసి అక్కడ నుంచి సింధుదుర్గ్లోని ఓరోస్ అనే హాస్పిటల్కి పట్టుకెళ్ళారు. ప్రజెంట్ ఇలా ఉంది. ఇక ఈమె డీటెయిల్స్ గురించి వెళ్తే, ఆమె దగ్గర పాస్పోర్ట్ ఉంది, యుఎస్ పాస్పోర్ట్. ఆ వీసా గడువు పూర్తి అయిపోయి ఉంది. నెక్స్ట్ ఆధార్ కార్డు ఉంది. అదేంటి విదేశీ మహిళకు ఆధార్ కార్డు అని చూస్తే తమిళనాడుకి చెందినటువంటి అడ్రస్తో ఆధార్ కార్డు కూడా ఉంది. ఆమె పేరు లలిత కై. అండ్ అంటే చూడ్డానికి ఫారినర్ లాగానే ఉంది, కానీ పేరేమో లలిత కై అని ఉంది. సో ఈమెనే లలిత కయ్యా లేకపోతే ఇంకేమైనా అనేది వీళ్ళు వెతుకుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే, ఈమె గోవాకి మామూలుగా హాలిడే వెకేషన్గా వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి వీళ్ళు కలిసి ఉందామని డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత ఆయన తమిళనాడుకు కూడా తీసుకెళ్ళాడు, అక్కడ కొన్నాళ్ళు ఉన్నారు. అతను ఏంటంటే రూమ్లు అమ్మి అండ్ బాడీ మసాజ్ కావాలా అంటే సెట్ బ్రోకర్ టైప్ అనమాట. అంటే అక్కడ వాళ్ళని బ్రోకర్స్ అనకూడదు, మీడియేటర్స్ లాగా. హోటల్ కావాలనుకో, ఇప్పుడు మనం బస్సు దిగ్గానే ఎదురవుతారు, హోటల్ కావాలా, ఇంకేమన్నా కావాలా, లేకపోతే బాడీ మసాజ్ కావాలా అని అడుగుతారు. ఎక్కువ హోటల్స్ బాడీ మసాజ్లు అడుగడుగునా ఉంటాయి. నిన్ను మసాజ్ సెంటర్ తీసుకెళ్తే వాడికి 2000 చెప్పాడు అనుకో, అందులో 500 నాకు కమిషన్ వస్తుంది కస్టమర్ని తెచ్చినందుకు. ఒక హోటల్లో నిన్ను పెట్టాను అనుకో, మీ టారిఫ్లో కొంత అమౌంట్ నాకు ఇస్తాడు, 50% కస్టమర్ని తెచ్చినందుకు. అట్లా వాళ్ళు బతికేవాళ్ళు. సో ఈయన తమిళనాడుకి తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, సెటిల్ అయ్యాడు. సెటిల్ ఇన్ సెన్స్ అప్పుడు ఆమె దగ్గర కొంత సొమ్ము ఉండే, ఫారినర్ మంచిగా హాలిడే మీద వెకేషన్లకి వేరే కంట్రీస్కి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళంటే కొంచెం ఉంటాయి కదా, అలా ఉండింది. తర్వాత ఆమె దగ్గర కూడా డబ్బులు అయిపోయాయి. ఈయనకేమో అక్కడ బతకలేని స్థితి. మళ్ళీ గోవాకి వచ్చి సేమ్ అదే చేసుకోవాలనుకుంటేనేమో నామోషి ఫీల్ అయ్యాడు, వయసు పెరిగింది. అండ్ ఇప్పుడు ఏంటి మళ్ళీ నేను ఇది మొదటి నుంచి స్టార్ట్ చేయడం ఏంటి, వీళ్ళంతా నా కళ్ళ ముందు వచ్చిన చిన్న పిల్లలు, నేనేమో ఎప్పుడో ఇవన్నీ చూసి ఆరితేరున్నా, కొన్నాళ్ళు ఉన్నారు, డబ్బులు అయిపోయాయి,
ఇంకా ఈమెను కూడా పోషించలేని పరిస్థితి. అలానే ఆమె ఈయన మీద డిపెండెంట్, ఉన్నదంతా ఊడ్చిపెట్టింది వీడిపైన. ఏం చేయాలో అర్థం కాల. అదే గోవాలో చూశాడు ఈమెని చంపేద్దాం అనుకున్నాడు ఫస్ట్. గోవాలో చంపితే తెలిసిపోతుంది, పోనీ చంపి గోనె సంచిలో పడేసినా సరే నేను దొరికిపోతా, ఏం చేద్దాము ఒక ఆలోచన వచ్చింది ఈయనకి. అడవిలో ఎక్కడన్నా ఈ పులులు సింహాలు ఇవి తిరిగే దగ్గర వదిలేస్తే అవే పీక్కొని పోతాయి కదా అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చింది. అయినా సరే మరి గొలుసుతో ఎలా కట్టేశాడో తెలియదు. గొలుసు తీసుకెళ్ళి ఆమెని అపస్మారక స్థితిలో ఆమె ఇలా ఉంటే ఆమెను తీసుకెళ్ళాడు, ఆమెను కట్టేశాడు. ఆమెకు మెలకు వచ్చిన తర్వాత ఏదో అడవిలో ఉంది, చెట్టు కట్టేసి ఉంది, కాళ్ళు రావట్లా చేతులు రావట్లా, ఎట్నుంచి ఏ సింహం వస్తుందో తెలియదు, ఏ పులి వస్తుందో తెలియదు, ఎలా ఎవరు పిక్కు తింటారో కూడా తెలియదు. దట్టమైన అడవి, కన్ను చూపు మేరలో ఎంత అరిచినా ఎవరు కనబడట్లా. అరిచి 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 గొంతు పోయింది, బాడీ డిహైడ్రేట్ అయిపోయింది, ఏదో ప్రాణం ఉంది అంతే, జీవోత్సవంలా పడింది. ఎన్ని రోజులు ఉంది అట్లా అది తెలియట్లా, అంటే కొన్ని రోజులు అయి ఉంటుంది, ఎందుకంటే మరీ ఎక్కువ రోజులు ఉంటే ఆకలికి చనిపోతారు మనుషులు, ఉండలేరు వాటర్ లేకుండా. కాబట్టి అడవిలో. అండ్ మళ్ళీ ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే లాస్ట్ 2 months నుంచి ఈవెన్ ఈ రోజు వరకు గోవాలో ఆ ఏరియా మొత్తం బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి, నాన్ స్టాప్ రెయిన్స్. మరి ఏమన్నా రెయిన్ వాటర్ తాగి ఏమైనా ఆమె సర్వే అయిందా, ఎండకెండి వానకి తడిసి, అలా కూడా రెయిన్కి ఎక్కువసేపు ఉన్నా చచ్చిపోతారు మనుషులు. మరి ఏంటో ఏ దేవుడు కాపాడిండో తెలియదు, కానీ మొత్తానికి ఒక గొర్రెల కాపరికి అయితే ఈమె కనబడడం జరిగింది. అండ్ ఆయన కూడా మంచి ఏరియాలోనే కట్టేశాడు దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఆ ఏరియాలో కాపరి తిరుగుతున్నాడంటే ఆ ఏరియాకి పులులు రావు కదా, వీడికి తెలియదు ఆ విషయం, ఏ పులో పీక్కుపోతుందిలే అని కట్టేశాడు. కానీ మంచి మంచి ఏరియాలోనే కట్టేశాడు చెప్పాలి అంటే. అంటే ఒకరోజు కాకపోతే ఒకరోజు ఒక కాపరి కంట పడింది. ఇక ఇప్పుడు ఆమె మాట్లాడలేని స్థితిలో ఉంది, ఆమె రాయలేని స్థితిలో ఉంది. ఆమె నుంచి వాంగ్మూలం తీసుకోవాలనుకుంటున్నారు, ఆ విషయం ఏంటో చెప్పాలనుకుంటున్నారు. చెప్పించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఓరోస్ హాస్పిటల్ కనీసం ఒక 5 days అయినా పడుద్దేమో తను కోలుకోవడానికి, ఒక 1 నెల రోజులుగా ఉండుంటుందేమో. అంటే ఆ బాడీ స్థితి చూస్తే చాలా రోజుల నుంచి ఉన్నట్టు ఉంది. అన్ని రోజుల నుంచి మనిషి ప్రాణాలతో బతకలేదు. లేదు అక్కడే దగ్గరలో ఏమైనా ఆకులు అలమలు వేర్లు ఏమైనా తింటూ బతికిందా తెలియదు. అలా తింటూ బతికేది అరుస్తుంది కదా గట్టిగా, అరిచి అరిచి గొంతు కూడా పోయి ఒక టైప్ ఆఫ్ ఏంటంటే మనుషుల్ని అడవిలో వదిలేసిన తర్వాత ఎవ్వరూ లేని చాలా సినిమాలు చూసాం మనం. వాళ్ళ వేషం మారిపోయి అన్ని మన లైఫ్ ఆఫ్ పై లాగా మనిషి సడన్గా లాస్ట్కి వచ్చాడు ఎలా ఉంటాడు అలా ఉంది ఈ అమ్మాయి. సో అంత రేంజ్కి ఎలా వచ్చిందో తెలియదు. ఫారినర్స్ గోవాకి వస్తారు కరెక్టే, ఏదో విజిటింగ్ వీసా మీద వస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ఎవరితోనో ప్రేమలో ఇలాంటి వ్యవహారాలు ఉంటాయి. అండ్ ఇతడు ఆధార్ కార్డు కూడా తీసుకున్నాడు అంటే ఆమెని భార్యగా యాక్సెప్ట్ చేసి కొన్నాళ్ళు సంసారం చేశాడు. తర్వాత ఎందుకు ఇలా తయారయ్యడం మృగంలా అంటే మనిషి దగ్గర డబ్బులు లేవు. అలానే ఒక జాబులు గీబులు వీళ్ళు చేయలేరు. వీళ్ళు ఏంటంటే ఈజీ మనీకి అట్రాక్ట్, అంటే డైలీ వేజెస్ మీద, అంటే కూలి పని చేసే వాళ్ళు కూడా బెటరే, వాడు ఒళ్ళోంచి అన్ని పనులు చేస్తాడు. వీళ్ళు ఏంటంటే చాలా సింపుల్గా బైక్ వేసుకొని తిరుగుతారండి నార్మల్గా. కలాన్గుట్ నుంచి బాగా ఆరంబోల్ అలాంటి ఏరియాలు, లేదా వాస్కో రైల్వే స్టేషన్, మడ్గోవాన్ దగ్గర అలా ఉంటారు. దిగడది సార్ రూమ్ కావాలా సార్, రూమ్ కావాలా సార్, అది కావాలా ఇది కావాలా, 10 నిమిషాలు 500 రూపాయలు సంపాదించారు హ్యాపీగా. 1000-2000 ఈజీగా వస్తాయి కస్టమర్ పట్టుకున్నామంటే. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏ ఊరు సార్ మీది, మేము తెలుగు వాళ్ళమే, లేకపోతే మేము లక్నో వాళ్ళమే, మేము ఉత్తరప్రదేశ్ వాళ్ళమే, కొంచెం ఊరు వాళ్ళు కలుస్తారు కదా, అప్పుడు ఇంకేం కావాలి సార్, వాటర్ స్పోర్ట్స్ అది కావాలా ఇది కావాలా, ప్రతి దాంట్లో కమిషన్. కనీసం ఒక కస్టమర్ నువ్వు వచ్చి 3 రోజులు ఉండి వెళ్ళావు అంటే నీ మీద కనీసం 3 నుంచి 5,000 సంపాదిస్తాడు వాడు. అంత ఈజీ మనీకి అలవాటు పడ్డారు. పైగా అక్కడ తాగి తందనాలు ఆడడానికి కూడా గోవాలో మందు చూడ చీపే. వాడు 100 రూపాయలు తాగేస్తాడు చాలా హ్యాపీగా, బోల్డ్ అని డబ్బులు మిగులుతాయి. మళ్ళీ కస్టమర్ ఇక న్యూ ఇయర్ టైంలో అయితే బోల్డ్ అన్ని డబ్బులు. అంటే అట్లా చూసిన వాడికి ఒళ్ళోంచి పని చేయడు. వాళ్ళ లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ప్రేమలు పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా ఈ యొక్క సంసారాలు ఎక్కువ నిలబడవు. ఇదంతే వీళ్ళందరి జీవితాలు. నేను చాలా మందిని చూశాను ఇలాంటి వాళ్ళని. సో ఇప్పుడు ఈమెనైతే మరి దారుణంగా, ఆమెని వదిలేసినా బాగుండేది. వదిలేస్తే ఆమె వెళ్ళి కేసులు పెడుతుందేమో, ఏం చేస్తుందో భయం వేసింది. చంపడానికి చేతులు రాలా, సరిపోలే, ఏమీ చేయాల. అపస్మారకులు అడవిలో పడేస్తే ఏ పులో సింహం వెతుకుపోతుంది, తర్వాత ఏ కేసు ఉండదు, ఆ గొలుసులు కూడా ఉండవు, ఏదో అట్లా అనుకుని వదిలేసాడు. అయితే ఇప్పుడు ఈ మహిళ విషయంలో వచ్చేసరికి ఇంటర్నేషనల్ అన్ని దేశాల్లో కూడా ఒక ఇండియా మీద ఒక చిన్న చూపు
చూస్తున్నారు. దీనివల్ల మన ప్రతిష్టకి భంగం కలిగింది అనేది అంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? చాలా దారుణం. ఇప్పుడు మన వాళ్ళని అమెరికాలో చచ్చిపోతుంటే మనం ఎంత ఫీల్ అవుతున్నాం. తెలుగు వాళ్ళని ఇప్పుడు మొన్న 4 కలిసి 15 మందిని మన వాళ్ళని సప్లై చేసి ఆడపిల్లల్ని హింస పెట్టారన్న వార్త మొన్నే చదువుకున్నాం మనం. అవన్నీ విన్నప్పుడు సిగ్గేస్తుంది. మన వాళ్ళు బయటికి వెళ్ళి చిరంజీవి ఫ్యాను బాలకృష్ణ ఫ్యాన్ అని కొట్లాడుకున్నా మన పరువు పోతుంది. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆమె వీసా గడువు కూడా పూర్తయింది. అంటే మళ్ళీ వెళ్ళి వీసా తీసుకొని వచ్చే స్థితిలో కూడా లేదు, చిల్లర లేవు. బోల్డ్ డబ్బులు కదా, కనీసం 3 లక్షలు అవుతాయి కదా. మళ్ళీ వెళ్ళి వీసాని పొడిగించుకొని మళ్ళీ రావాలి తను ఏదో చెప్పుకొని. దేనికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. అండ్ ఇతని దగ్గర ఏమో 4,000 నోట్లోకి వెళ్ళడానికి చిల్లర ఉన్నాయి తప్పితే ఏ రోజుకి ఆ రోజు లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి డబ్బులు ఉన్నాయి. పైగా ఇంకోటి వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఇదే తమిళనాడులో ఉంటే ఎప్పుడో వీళ్ళ రంగుభాగవతం బయటపడేదేమో. గోవాలో ఉన్నారు కాబట్టి ఎవరు పట్టించుకోరు, రెగ్యులర్గా ఉంటారు అక్కడ ఫారినర్స్. ప్రతి ఫారినర్ని ఇట్లా తీసి చెక్ చేయరు వాళ్ళు. అదంతా ఫారినర్ వచ్చి ఉంటారులే హాలిడే బేసిస్ మీద. ఆమె ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎందుకుంది ఏంటనేది వీళ్ళు కూడా ఎక్కువ ఎంక్వైరీలు ఏం చేయరు. అలా గడిచిపోతూ ఉంటుంది అంతే. అట్లా జరిగింది. కానీ వీడు చేసిందే తప్ప ఇప్పుడు ఆయన పట్టుకోవాలి. అండ్ ఆవిడ నెక్స్ట్ ఇచ్చే వాంగ్మూలాన్ని బట్టి ఏం జరిగింది అనేది ఆ కథ అంతా తెలుసుకోవాలి. అసలు వాడు ఎందుకు కట్టేశాడు, ఎలా తీసుకొచ్చాడు, మొత్తం మంది ఇచ్చి తీసుకొచ్చాడా, లేదా నెక్స్ట్ ఆమె మీద ఇంకేమన్నా 10 మందితో అత్యాచారం కూడా. ఇప్పుడు భర్తే వచ్చి కట్టేశాడని ఏం లేదు. ఎవరన్నా దొంగలో గుండెలో ఎత్తుకొని వచ్చి కూడా కట్టేయచ్చు కదా. అలా కూడా జరిగిందా, లేకపోతే ఎవరైనా అత్యాచారం చేసి అక్కడ వదిలేసిపోయారా, ఇలాంటి వివరాలు తెలియాలి అంటే కోరుకొని ఆమె చెప్పగలిగితే చెప్పాలి. తను చెబితే తప్ప మనకి ఇంక విషయాలు ఏం తెలియదు. ఇది అండి ఏదైతే ఫారెన్ మహిళ అని అడవిలో కట్టేసిన సంఘటన ఉందో దానికి సంబంధించినటువంటి వివరాలు. మరో విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe Sneha TV.